పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 ధోరణి ప్రదర్శిస్తా ఉన్నాడు. ఇంకా యుద్ధం నేనే ఆపేశాను, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా నేనే తగ్గించేశాను, 2 అణ్వస్త్ర దేశాలు 2 అణు సామర్థ్యం కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ మళ్ళీ ప్రకటనలు చేస్తా ఉన్నారు. నిన్న G7 సదస్సు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడారు. 35 నిమిషాల సేపు మాట్లాడారు. ట్రంప్ గారు, మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు, మీరు చెప్పిందే చెప్తా ఉన్నారు, చెప్పిన పాటే చెప్తా ఉన్నారు, పాడిన పాటే పాడుతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేస్తా ఉన్నారు. యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ ఇద్దరి మధ్య ఉద్రిక్తతలను నేనే తగ్గించాను అని మాట్లాడుతూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో, దానికంటే ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, మీ దేశంతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలని మేము చేసుకోలేదు, వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి డీలు జరగలేదు, ఎలాంటి చర్చలు జరగలేదు, ఎలాంటి మధ్యవర్తిత్వం భారతదేశం మీ దేశంతో చర్చలు నెరపలేదు. మీరు ఎందుకు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు? మీరు ఇంతకుముందు కూడా చాలా స్పష్టంగా ట్వీట్లు పెట్టారు. నిద్రలేని రాత్రులు గడిపి యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ప్రకటించుకుంటున్నారు. ఎందుకు ఇంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు? ఇది పద్ధతి కాదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చ మీ దేశంతో జరగలేదు, ఎలాంటి మధ్యవర్తిత్వం మేము కోరుకోలేదు. అయినప్పటికీ మీరు ఈ విధంగా సొంత ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారు? ఇది పద్ధతి కాదు, మా దేశానికి కూడా మంచిది కాదు. దయచేసి మీరు ఇలాంటి ట్వీట్లు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు చేయకండి. మా దేశాన్ని నష్టపరిచే ప్రయత్నాలు మీరు దయచేసి చేయొద్దంటూ చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఇక ట్రంప్ సరిగానే ఉంటాడు, తన పద్ధతి మార్చుకుంటాడు, మన దేశం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మానుకుంటాడు అని చెప్పి అందరూ భావించారు. కానీ కట్ చేస్తే ఏమైంది? నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో లంచ్ భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్? ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. మునీర్ చాలా గొప్పగా వర్క్ చేశాడు అంటున్నారు. ఇది అంటూ ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ గారు అద్భుతమైనటువంటి వ్యక్తి అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది 2 ధోరణి. డొనాల్డ్ ట్రంప్ ఇటు పాకిస్తాన్ ఐ లవ్ అంటాడు, ఇటు ప్రధానమంత్రి మోదీ కూడా అద్భుతం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ యుద్ధాన్ని నేనే ఆపా అంటాడు. కాబట్టి ట్రంప్ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, చాలా నిశితంగా గమనిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తక్కువ చేయాలని చూస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. మన దేశం మీద విషం కక్కాలనే ప్రయత్నం చాలా తీవ్రంగా, ఒక వ్యూహాత్మకంగా డొనాల్డ్ ట్రంప్ నెరుపుతున్నాడని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆసిమ్ మునీర్ గొప్పగా వర్క్ చేశాడు, చాలా బాగా పనిచేశాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటే మన దేశానికి వ్యతిరేకంగా ట్రంప్ పోతున్నాడు అనేది ఒకటి. మోదీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, మోదీ గొప్పతనాన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నాడు, మోదీ అద్భుతమైనటువంటి నాయకత్వ పటిమను ఓర్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతున్నారు ప్రధానమంత్రి మోదీ, గ్లోబల్ లీడర్గా రూపాంతరం చెందుతున్నాడు. సో అద్భుతంగా ప్రపంచంలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. మన దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు చాలా వేగంగా, బలంగా తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు అందరూ కూడా కొనియాడుతున్నారు. గొప్ప లీడర్, గొప్ప వ్యక్తి, భారతదేశానికి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు అని కీర్తిస్తున్నటువంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అమెరికా ఫస్ట్, డొనాల్డ్ ట్రంపే ఫస్ట్, ఇంకెవరు కనుచూపు మేర ఉండకూడదు, ఎవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను, అందులో నేను చెప్పినట్టే వినాలి, ఈ అహంభావంతో డొనాల్డ్ ట్రంప్ ఉండి ప్రధాని మోదీ నాయకత్వం పట్ల తను అసూయ పెంచుకున్నాడు. కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. మన దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇక్కడ ఇరికించాలి, ఇక్కడ ప్రతిపక్షాలతో ఇరుకున పెట్టించాలి అని ఒక వ్యూహాత్మక కుట్రలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడుతున్నాయి. మీరు ఫోన్ చేసి ఏం మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్తో? మళ్ళీ యుద్ధాన్ని నేనే ఆపాను, మొత్తం 2 అణ్వస్త్ర దేశాలు, సామర్థ్యం ఉన్నటువంటి దేశాల మధ్య ఉద్రిక్తతల్ని నేనే తగ్గించాను. ఎందుకు మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్? అసలు భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం అనేది గతంలో, 3వ దేశం మధ్యవర్తిత్వం అనేది గతంలో ఎప్పుడూ లేదు, ఉండదు, ఉండకూడదు అని చెప్పి బలంగా దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కానీ ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే దేనికి సంకేతం? అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్కి మీరు ఫోన్ చేసి మాట్లాడారా ఈ ఉద్రిక్తతలు తగ్గించమని? పాకిస్తాన్
దాడులు చేస్తూ ఉంది, నష్టపోతాం మేము, దీన్ని ఉద్రిక్తత తగ్గించండి అని చెప్పి మీరేమైనా ట్రంప్తో మాట్లాడారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి ప్రధానమంత్రి మోదీని. సో ఇదే కావాలి ట్రంప్కి. మన దేశంలో మోదీని ఇరుకున పెట్టాలి, మోదీ నాయకత్వం మీద నీలి నీడలు కమ్ముకునే విధంగా ప్రయత్నం జరుగుతోంది. మన దేశ ప్రజల్లోనే ఒక అనుమానం కలిగించాలి మోదీ పట్ల. ఇది ట్రంప్ వ్యూహం, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్పష్టంగా ట్రంప్కి చెప్పారు, మేము భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సమయంలో మీతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదు. ఎందుకంటే ట్రంప్ ఏమంటాడు, పాకిస్తాన్ భారతదేశం మీరు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే, దానికి కట్టుబడి ఉండకపోతే మీ రెండు దేశాలతో వాణిజ్యం ఆపేస్తాను, ఇంకా ఎలాంటి చర్చలు ఉండవు, ఎలాంటి వాణిజ్యం ఉండదు, మీ రెండు దేశాలు నష్టపోతాయి అని నేను హెచ్చరించాను కాబట్టి రెండు దేశాలు వెనక్కి తగ్గాయని చెప్పి ప్రకటించుకుంటున్నాడు ఇన్ని రోజులు. దీనికి మోదీ క్లారిటీ ఇచ్చేశారు, అలాంటిదేమీ లేదు, నోరు బారేసుకోకండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దండి అని. అయినా కానీ ట్రంప్ మోదీని ఇరుకుని పెట్టడం కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ప్రధానమంత్రి మోదీ గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ భయపడిపోయింది. మనం బ్రహ్మోస్ S-400 అద్భుతమైనటువంటి ఫైర్ జెట్ విమానాలతో పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద, సైనిక స్థావరాల మీద చాలా అద్భుతమైనటువంటి దాడి జరిగింది. కోలుకోలేని విధంగా దెబ్బ పడుతుందని చెప్పి గ్రహించే పాకిస్తాన్ మన కాళ్ళబేరానికి వచ్చింది. యుద్ధం ఆపండి అని చెప్పి తెల్లటి జెండా ఎగరవేసింది. అప్పుడు మేము పాకిస్తాన్తో, మన సైన్యం, అక్కడ సైన్యం, ఈ రెండు దేశాల సైన్యాధికారులు చర్చలు చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటన చేశాయి. పాకిస్తాన్ కాలబేరానికి రావటం వల్ల, మన దాడి రావటం వల్ల ఇది ఆగింది. కానీ ట్రంప్ వచ్చాడనో ఇంకొకటి వచ్చాడనో ఇది ఆగలేదు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఈ రెండు దేశాలు చూసుకుంటాయి, మూడో దేశం మధ్యవర్తిత్వం లేదు, మరొకసారి ట్రంప్కి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం అని చెప్పినప్పటికీ ట్రంప్ మళ్ళీ యుద్ధాన్ని నేనే ఆపానంటే చాలా స్పష్టంగా మోదీని ఇరుకున పెట్టడానికి చేస్తున్నటువంటి వ్యూహంలో భాగంగా, మోడీ గొప్పతనాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా ట్రంప్ ప్రవర్తిస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తూ మోదీని మెల్లమెల్లగా కిందకు లాగుతున్నాడు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరేమంటారు? ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేసి చాలా చక్కగా చెప్పినా, స్వీట్గా వార్నింగ్ ఇచ్చినా ట్రంప్ వైఖరిలో మార్పు రాకపోవటానికి కారణం ఏం కనిపిస్తోంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.